హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్లో ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ మీ మధ్యకి తీసుకొని వచ్చాను. అదేంటంటే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటువంటి ప్రక్రియలో ముందుగానే ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేసింది. నిన్న నైట్ వచ్చింది ఈ నోటిఫికేషను. రెవెన్యూ దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీ అనేటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇందులో దాదాపు 1000 పోస్టులకు ఈ యొక్క ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఇవి ఏ విధమైనటువంటి పోస్టులు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటి క్లియర్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తూ డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ నా వెబ్సైట్లో మీరు తెలుసుకోవచ్చు. నా వెబ్సైట్ లింక్ ఇక్కడ కింద ఇచ్చాను, studentstudy.info. అక్కడికి వెళ్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. జిల్లాల వారీగా, వేకెన్సీస్ వారీగా, కేటగిరీ వారీగా మీకు అక్కడ వెబ్సైట్లో దొరుకుతుంది. ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని ఆదరించిన దాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. Please like my videos, share my videos and subscribe my channel. And I request you please recommend my channel to your friends, those who are preparing for competitive exams. So especially for DSC and TET, I'm preparing the videos with the latest updates every day. సో నేను ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఎవ్రీడే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఇక్కడ నా వెబ్సైట్లో ఉంటుంది, studentstudy.info అనే వెబ్సైట్లో ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు విషయానికి వస్తే, ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. సో ఏమిటయ్యా అంటే, ఈ కొత్త సంవత్సరం బిగినింగ్లోనే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది రెవెన్యూ దేవాదాయ శాఖల్లో భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన రిలీజ్ చేసింది. రెవెన్యూ శాఖలో వచ్చేసి 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దేవాదాయ శాఖలో 30 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇవి ఈ నెల 30వ తేదీ నుంచి, అంటే డిసెంబర్ నెల 2021 నుంచి జనవరి నెల 2022 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పూర్తి వివరాలను నేను ఇప్పుడు కేటగిరీస్, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ మనం గమనిస్తే జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, కేటగిరీ ఏంటంటే అంటే జూనియర్ అసిస్టెంట్. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్లో పోస్ట్ నేమ్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ. సో ఇక్కడ శ్రీకాకుళంలో వచ్చేసి 38 పోస్టులు ఉన్నాయి, విజయనగరంలో 34, విశాఖలో 43, తూర్పుగోదావరిలో 64, పశ్చిమ గోదావరిలో 48, కృష్ణాలో 50, గుంటూరులో 57, ప్రకాశం 56, నెల్లూరులో 46, చిత్తూరులో 66, అనంతపురంలో 63, కర్నూలులో 54, కడపలో 51. సో ఇవి మొత్తం పోస్టులు అనమాట. సో అత్యధికంగా చిత్తూరులో 66 ఉన్నాయి. చిత్తూరులో 66 పోస్టులు ఉంటే, తర్వాత అనంతపురంలో 63 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. చాలా మంచి జాబ్స్ ఇవి. శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ డిపార్ట్మెంట్స్లో కొంచెం రిలాక్సిబుల్గా ఉంటుంది జాబు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది అప్లై చేయండి. తర్వాత రెండో కేటగిరీ ఏంటంటే దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 పోస్టులు. సో ఇవి శ్రీకాకుళంలో వచ్చేసి 4, విజయనగరంలో వచ్చేసి 4, విశాఖలో 4, తూర్పుగోదావరి 8, పశ్చిమ గోదావరి 7, కృష్ణా 6, గుంటూరు 7, ప్రకాశం 6, నెల్లూరు 4, చిత్తూరు 1, అనంతపురం 2, కర్నూలు 6, కడప 1. సో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 8 పోస్టులు ఉన్నాయి. ఇవే అత్యధికంగా తూర్పుగోదావరి 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత పశ్చిమ గోదావరి, గుంటూరులో 7 పోస్టులు ఉన్నాయి. తర్వాత ప్రకాశము, కర్నూలు వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా చాలా రిలాక్సబుల్ జాబు ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకోండి. సో రెవెన్యూ శాఖలో, దేవాదాయ శాఖలో ఈ యొక్క
వేకెన్సీస్కి వెలువడినటువంటి నోటిఫికేషను ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ దరఖాస్తులు స్వీకరించుతున్నట్లుగా కూడా ఏపీపీఎస్సీ తాజా ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు. తర్వాత నేను ఇక్కడ నా యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. నా వెబ్సైట్ లింక్లోకి వెళ్ళినప్పుడు పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడొచ్చు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నా వెబ్సైట్లో. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.